పులివెందుల్లో టీడీపీ ఫ్లెక్సీలు చించేసిన వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. 15 మంది వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని A1గా చేర్చారు. A5గా నిందితుడిగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ను చేర్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జనవుతున్నారు. సుధీర్, ఇంకా ఎవరెవరిని చేర్చారు మొత్తంగా? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు ఏర్పాట్లో భాగంగా పులివెందులు అయితే కనుక పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి తోరణాలు కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా అవి తోరణాలు తొలగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి ఏదైతే మన పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇరు వర్గాల మధ్య కూడా కొద్దిగా తోపులాట జరిగిన నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 15 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 13 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఉన్నాడో రాఘవరెడ్డి పైన కూడా కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. అలాగే పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నాడు, అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ 13 మందిని కూడా ఇవాళ ఏదైతే పులివెందులో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు కూడా వీళ్ళని హాజరుపరుస్తున్నారు. దీని తర్వాత కూడా వాళ్ళకి ఎన్ని రోజుల పాటు రిమైండ్ అయిన పైన కూడా సర్వత్రా ఉత్కంఠ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ మహానాడుకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలు తోరణాల విషయంలో అయితే వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకంలో వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.